బన్నీ స్టాప్ స్టాప్. కుదరదు, కిట్టీని టైంకి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయాలి. నువ్వు దింపి ఏం చేస్తావు? సామాన్లు కింద పడిపోయాయి కదా. The person you are trying to call is currently busy. The number you have dialed is not reachable. ఓహో, ఈ నంబర్ పని చేయడం లేదేంటి? అరే కిట్టి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? కాదు కాదు, సామాన్లు ప్యాక్ చేసి చెరువులో పడేద్దాం అనుకుంటున్నాను. ఎండకి చెరువులు ఎండిపోయి ఉంటాయి. వర్షాకాలంలో పడేద్దు గాని. హనీ ప్లీజ్, నేను అసలే కంగారులో ఉన్నాను. ఏమయ్యింది? నాకు మొరిషియస్ లో షూటింగ్ ఉంది. 2 hours లో ఫ్లైట్ ఉంది, కానీ టాక్సీ బుక్ అవడం లేదు. టాక్సీ వాళ్ళంతా బంద్ చేయిస్తున్నారు. ఏంటి? నేను చాలా అర్జెంట్ గా మొరిషియస్ కి వెళ్ళాలి. కన్నా సార్ కూడా లేరు. అరే కాట్కర్ మేడం కార్, మీరు నన్ను కార్ లో డ్రాప్ చేస్తారా? నాకు 1 o'clock కి ఫ్లైట్. ఓకే, మేం డ్రాప్ చేస్తాం. డాకీ, మారిషస్ కి కార్లో ఎలా వెళ్తావు? అని ఎయిర్పోర్ట్ దాకే డ్రాప్ చేసేది. అది చెయ్యొచ్చులే. నేను వెళ్ళి కారు తీస్తాను. త్వరగా వెళ్ళు జోర్దార్, నేను ఫ్లైట్ మిస్ అవ్వకూడదు. అరే నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎయిర్పోర్ట్ కి గంటలో తీసుకుని వెళ్తాం. త్వరగానే చేరుకుంటాం. నో వరీస్ కిట్టి, అంతా సాఫీగా జరుగుతుంది. జోర్దార్ ఫాస్ట్ గా వెళ్ళు. యాక్సిలేటర్ తొక్కుతున్నా రేజ్ అవడం లేదు. బన్నీ నువ్వే వచ్చి డ్రైవింగ్ చెయ్యి. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు బని, నేను ఫ్లైట్ మిస్ అవ్వకూడదు. నో వరీస్ కిట్టి, అంతా సాఫీగా జరుగుతుంది. బన్నీ స్టాప్ స్టాప్. కుదరదు, కిట్టీని టైంకి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయాలి. నువ్వు దింపి ఏం చేస్తావు? సామాన్లు కింద పడిపోయాయి కదా. తోలడం అంటే డ్రైవింగ్ రాదా? నేను ఖచ్చితంగా ఫ్లైట్ మిస్ అవుతాను. నేను ఫ్లైట్ మిస్ అవ్వనివ్వను. బన్నీ కారు గాలిలో కాదు, కింద వెళ్ళాలి. అర్థమైందా? నువ్వేం కంగారు పడకు, నా డ్రైవింగ్ సేఫే. ఆకాశ మబ్బుల్లో ఎగురుతుంది ఫ్లైట్. మనం అందరం చెయ్యాలి ప్రాణాలతో ఫైట్. నో వరీస్ కిట్టి, అంతా సాఫీగా జరుగుతుంది. ట్రాఫిక్ లో మనం ఇరుక్కుపోయాం. పదండి వెళ్ళి చూద్దాం. సార్ అసలు ఏమైంది? మేము మా నిరసనలు తెలుపుతూ బంద్ చేస్తున్నాం. గంట వరకు ఏ బండి ఇక్కడి నుంచి కదలదు. సెకండ్ హ్యాండ్ కార్లన్నిటినీ అమ్మేయండి. అప్పుడు ఈఎంఐ కట్టక్కర్లేదు. ఆ తర్వాత హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు. నీకు ఎటకారంగా ఉందా? అంబులెన్స్ వచ్చినా వేలేది లేదు. వెళ్ళు.
ఖచ్చితంగా నేను ఫ్లైట్ మిస్ అయిపోతాను. ఈ సినిమా నా చేయి జారిపోయినట్టే. ఏం జారదు బన్నీ, ఈ సైడ్ దారి ఉంది. ఇది ఎయిర్పోర్ట్ కి బైపాసు. నో వరీస్ కిట్టి, అంతా సాఫీగా జరుగుతుంది. ఆ వెనక టైర్ చూడండి, ఆ టైర్ పంచర్ అయింది. అర్థమైందా? జోర్దార్, త్వరగా స్టెప్ ని తీసుకురా. స్టెప్ని ఒకటే ఉంది, కానీ 2 టైర్లు పంచర్ అయిపోయాయి. నా సినిమా అయిపోయింది ఇంకా. అక్కడ చూడు. ఇక్కడ పర్వతం పేలిపోతుంటే నీకు పర్వాన్నం కావాలా? డాంకీ కొంచెం సైడ్ లో చూడు, పంచర్ షాపు ఉంది అక్కడ. ఇదిగో అన్నయ్య, 2 నిమిషాల్లో 2 టైర్లకి పంచర్ వేయాలి. ఓయ్, నేను పంచర్లు వేసేవాడిలా ఉన్నానా? ఆ? అవును, అందుకే మీరు పంచర్ షాప్ ముందు కూర్చున్నారు. ఆ, ఆ, ఆ. ఓయ్, నేను పంచర్ వేయించుకోవడానికి కూర్చున్నా. మీకు పంచర్ అయిందా? ఎక్కడా? ఎరా డాంకీ, అయింది నా కారుకి. ఆ పంచర్ వాడు లంచ్ కి వెళ్ళాడు. గంట తినడానికి, గంట పంచర్ వేయడానికి. గంట జర్నీ, మొత్తం 3 గంటలు వేస్ట్. ఐడియా! 2 గంటలు వెయిట్ చేసేంత వరకు మీ 2 టైర్లు మాకివ్వచ్చు కదా. మా కార్ టైర్లకి బాగున్నా మీ కార్ టైర్లు ఫిక్స్ చేసేద్దాము. ఓయ్ వెళ్ళు. నువ్వు ఎవరు అసలు? నా ఫ్రెండ్వా? నేను మీ ఫ్రెండ్ని. హాయ్, నా పేరు చిలుక, తెలుసా? ఓయ్, నేను సుఖ్వంత్ సింగ్. మనం ఫ్రెండ్స్ అయిపోయాము. బన్నీ, టైర్లు తీసేయ్. ఓ కుదరదు. అన్నా, ప్లీజ్ హెల్ప్ చేయొచ్చుగా. మా ఫ్రెండ్ కి ఫ్లైట్ మిస్ అవుతుంది. మీకోసం నేను పూజలు చేయిస్తాను. మీరు నడిపే కారు ఎస్యూవీగా మారుతుంది, తర్వాత స్పోర్ట్స్ కార్. ఓయ్ సూపర్. నువ్వు పూజ చేస్తే నిజంగా అవుతాయా? నిజంగా నిజంగా అవుతాయన్నా, మీరు తొందరగా కానివ్వండి. చూడన్నా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అర్థమైందా? ఆ? ఆ, ఓయ్ పిల్ల, ఏడవకు. ఫ్రెండ్స్ ఉండగా ఇలా కన్నీళ్లు పెడతారా? తీసుకోండి టైరు. త్వరగా కానివ్వండి. జోర్దార్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆడతారు కరాటా, కూర్చుని మెక్కుతున్నాడు కడుపు నిండా పరోటా. అర్థమైందా? జోర్దార్, పద. థ్యాంక్ యూ అన్నా. బాయ్ బాయ్ పిల్లలు. నో వరీస్ కిట్టి, అంత సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు కంగారే లేదు, ఇంకా 2 గంటలున్నాయి. ఖచ్చితంగా ఫ్లైట్ మిస్ అయిపోతాను. పదండి వెళ్ళి చూద్దాం. మీకు ఖచ్చితంగా చలనా పడుద్ది. ఏం పడదు. అసలు మా అంకుల్ ఎవరో తెలుసా? అయితే ఏంటి, చట్టం ముందు ఒకటే. అసలే నేను సింగం. అయితే జోలో వెళ్ళి తిరగో. అరే, ఆఫీస్ కి టైం అవుతుంది. నా ట్రైన్ కూడా మిస్ అయ్యేలా ఉంది. అసలు ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నాను ఏంటో. సార్, ఈ ప్రాబ్లం చెయ్యకుండా చలాన్ కట్టేయొచ్చుగా. నేను చలాన కట్టను. నా అంకుల్ ఎవరో తెలుసా నీకో? నాకైతే తెలీదు. మీ అంకుల్ ఎవరో నీకు కూడా తెలియదా ఏంటి?
నాకు తెలుసు కానీ ఈ ట్రాఫిక్ పోలీస్ కి తెలియదు. బన్నీ ఫ్లైట్ కి టైం అవుతోంది, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. టెన్షన్ వద్దు, మొత్తం నేను చూసుకుంటాను. అని వీళ్ళ అంకుల్ ఇక్కడ ఫుల్ ఫేమస్, కానీ వాళ్ళ అంకుల్ ఏ ఒక్క చలాను కట్టరు. ఎలా ఆలోచించు. ఇదిగో ఈ పోలీస్ ఏమో కేసు పెడతారు. నువ్వు చలాన్ కట్టకపోతే అప్పుడు వాళ్ళు వచ్చి కార్ తీసుకెళ్లిపోతారు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు, కోర్టుకి తీసుకువెళ్తారు. అంకుల్ ఫేమస్ అవుతారు, న్యూస్ లో కూడా వస్తారు. అంకుల్ కి బీపీ పెరిగిపోయి అప్పుడు ఇతని కార్ ని లాగేసుకుంటారు. అప్పుడు ఇతను రిక్షా ఆటోలో తిరగాల్సి వస్తుంది, ఉన్న పరువు అంతా పోతుంది. అంకుల్ మమ్మల్ని వదిలేయరా? చలానా కడితే వదిలేస్తాం మిమ్మల్ని. మేము ఎందుకు కడతాం ఆఫీసర్? మీకు తెలుసా మా అంకుల్ ఎవరని? అంకుల్ దాకా ఎందుకు, నేనే చలాని కడతానుగా. థ్యాంక్ యూ పిల్లలు. పర్వాలేదు, ఇది మాకు అలవాటేలే. పదండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ. మీరు చేసిన దానికి థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, లేకపోతే నేను ఒక పెద్ద స్టార్ హీరోతో మూవీని మిస్ అయ్యేదాన్ని. అడవిలో తిరుగుతుంది అనకుండా మా ఫ్రెండ్స్ కి ప్రాబ్లం రాకుండా నేను ఉంటాను ఎప్పుడు అందా. అసలు నువ్వేం నువ్వేం చేసావు? చేసావు?